ఇక్కడ చూడండి ప్రాబ్లం నెంబర్ 6 magnitude of find magnitude of A and magnitude of B given A plus B A bar plus B bar into A bar minus B bar equal to 8 and A bar magnitude of A equal to 8 into magnitude of B ఈ రెండు ఇచ్చారు అన్నమాట. ఫస్ట్ ఏమనుకోవాలి చూడండి A bar plus B bar dot A bar minus B bar equal to 8 దీన్ని 1 అనుకోండి. నెక్స్ట్ magnitude of A equal to 8 magnitude of B దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ 1 ఏం చేయాలి ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏంటంటే చూడండి A బార్ ప్లస్ B బార్ డాట్ A బార్ మైనస్ B బార్ ఈక్వల్ టు 8 అని ఇచ్చాడు. మల్టిప్లై చేసాం అనుకోండి A బార్ ఇంటూ A బార్ అంటే A బార్ డాట్ A బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ A బార్ ఇంటూ B బార్ ప్లస్ A bar into B bar into A bar minus into minus plus minus B bar into B bar equal to 8 మల్టిప్లై చేసాం. ఇక్కడ ఈ మల్టిప్లై చేసినప్పుడు ఏంటంటే A bar into A bar అంటే magnitude of A bar square అయింది. ఇక్కడ మైనస్ AB ప్లస్ AB రెండు ఏదైనా ఒకటేనా ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మిగిలిపోయింది మైనస్ magnitude of B square equal to 8 వచ్చింది. సరే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ వాడు ఏమిచ్చాడు ఈక్వేషన్ 1 నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A అంటే 8 B బార్ అని ఇచ్చాడు కదా అంటే ఈ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే A మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A అంటే 8 B బార్ స్క్వేర్ అప్పుడు 8 స్క్వేర్ ఇంటూ B బార్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ B మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మైనస్ B స్క్వేర్ ఈక్వల్ టు 8 ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రమ్ 2 లో మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A అంటే 8B 8 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B కాబట్టి A బదులుగా మనం 8B బార్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A అంటే 8 స్క్వేర్ ఇంటూ B బార్ స్క్వేర్ అంటే ఇది మొత్తానికి హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ B బార్ స్క్వేర్ ఉంది ఈక్వల్ టు 8. ఇప్పుడు ఇది 64 B బార్ స్క్వేర్ మైనస్ B బార్ స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్ స్క్వేర్ ఈక్వల్ టు 8. ఇది అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటిలో మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్ స్క్వేర్ ఉంది కదా అని కామన్ తీసామనుకో ఏమొచ్చింది ఇక్కడ 64 మైనస్ 1 ఉంటుంది ఈక్వల్ టు 8. అర్థమైందా? అప్పుడు మనకు B బార్ స్క్వేర్ 64 మైనస్ 1 అంటే 63. అప్పుడు ఏమిటి B బార్ స్క్వేర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్ స్క్వేర్ ఈక్వల్ టు 8/63. అప్పుడు B బార్ ఈక్వల్ ఏమొచ్చింది రూట్ ఆఫ్ 8/63 అవునా? దాని కూడా ఏంటంటే 2√2/3√7 వచ్చింది అంతేనా? ఇప్పుడు 9 3 9 7 63 9√3 4 into 2 4 2 8 4 2 స్క్వేర్ రూట్ వాల్యూ 2√2/3. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B వాల్యూ వచ్చింది మనం ఏమనుకోవాలి A వాల్యూ కూడా కనుక్కోవాలి. A బార్ ఈక్వల్ టు 8 into B బార్ ఇక్కడ therefore A bar equal to 8 into magnitude of B that equal to 8 into magnitude of B value ఎంత వచ్చింది 2√2/3√7 వచ్చింది అవునా? మల్టిప్లై చేయండి 16√2/3√7 this is the required answer to find out the root values of A bar magnitude of A and magnitude of B. Okay, sir. Evaluate the product of 3A bar minus 5B bar dot 2A bar plus 7B bar. ఈ రెండింటి ప్రోడక్ట్ చేయాలి అంటే ఏం లేదు చూడండి సొల్యూషన్ 3A bar minus 5B bar into dot 2A bar plus 7B bar equal to ఏమంటే 3A into దాని సమ్ 3A bar into A bar 2A bar అర్థమైంది 3A into 2A plus 3A bar into 7B bar
minus 5b bar into 2a bar minus 5b bar into 7b bar. ఇది అర్థమైందా? అంటే నువ్వు దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం, తర్వాత మళ్ళీ దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. ఓకేనా? అప్పుడు అది 3 2s 6 into a bar into a bar అంటే magnitude of a bar square ఇది ప్లస్ 3 7s 21 a bar dot b bar minus 5 2s 10 into a bar dot b bar minus 5 7s 35 magnitude of b bar square. ఇప్పుడు ఏమని చెప్పండి? 6a bar square plus 11a bar dot b bar minus 35 b bar square magnitude of b bar square. This is our answer. Such that the angle between them is theta equal to 60 degrees and then the scalar product is 1/2. ఇక్కడ the magnitude of two vectors a bar and b bar is same having అంటే ఇది a bar magnitude of a bar equal to magnitude of b bar అని అర్థం. తర్వాత స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఇది a bar dot b bar equal to ఎంత ఇచ్చాడు? 1/2 ఇచ్చాడు. theta equal to ఎంత ఇచ్చాడు? 60 degrees ఇచ్చాడు. We know the scalar product of a bar dot b bar equal to magnitude of a bar into magnitude of b bar into cos 60 degrees cos theta అని ఫార్ములా ఉంది తెలుసుగా. దీని ప్రకారం ఏంది? a bar dot b bar అంటే ఎంత? 1/2 ఈక్వల్ టు a bar dot b bar. ఈ రెండు ఈక్వల్ మాగ్నిట్యూడ్ అన్నారు కాబట్టి ఏదో ఒకటి తీసుకో. మాగ్నిట్యూడ్ ఆఫ్ a bar స్క్వేర్ అయితేగా ఇంటూ cos 60 అంటే ఎంత? cos 60 వాల్యూ ఎంత? 1/2 అంటే 1/2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ a bar స్క్వేర్ ఇంటూ 1/2. ఇప్పుడు ఈ 1/2 క్యాన్సిల్ అయ్యిందిగా. మిగిలిపోయింది ఎంత? a bar మాగ్నిట్యూడ్ ఆఫ్ a bar స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ a bar ఈక్వల్ ఎంత వచ్చింది? 1. మాగ్నిట్యూడ్ ఆఫ్ b bar ఎంత అయింది? ఇది కూడా 1 ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కదా కాబట్టి magnitude of a equal to 1 magnitude of b equal to 1. This is our required answer. So ఇక్కడ మనం ఏం కనుక్కోగలం? a bar magnitude of a bar magnitude of b రెండు కూడా వెక్టర్ యూనిట్ వెక్టర్స్ అన్నమాట. వాల్యూ 1 వచ్చింది కాబట్టి. ఓకే నెక్స్ట్ ఇక్కడ x బార్ వాల్యూ magnitude of x వాల్యూ కనుక్కోవాలి. a బార్ అనేది ఒక యూనిట్ వెక్టర్ for a unit vector a bar. So ఏమైంది? x bar minus a bar dot x bar plus a bar equal to 12. ఇక్కడ మామూలుగా మనం అథమెటిక్ ఫార్ములా ఉపయోగించవచ్చు. a minus b into a plus b ఫార్ములా వేసుకోవచ్చు డైరెక్ట్, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఏమైంది? magnitude of x square minus magnitude of a square equal to 12. అవునా? కానీ మనకి వాడు ఏం ఇచ్చాడు? a bar magnitude of a bar equal to యూనిట్ వెక్టర్ అంటే దాని వాల్యూ 1 గా. కాబట్టి యూనిట్ వెక్టర్ a బదులు మనం a వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు x bar స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు 12 అంటే x bar స్క్వేర్ ఈక్వల్ ఏంటి? 12 ప్లస్ 1 ఎంత? 13 అంటే x bar magnitude of x bar స్క్వేర్ ఈక్వల్ టు 13 వచ్చింది. magnitude of x bar equal to అంటే square root of 13. This is our answer. Okay, listen. If a bar, the given vectors a bar equal to 2y bar plus 2j bar plus 3k bar and b bar equal to minus I bar plus 2j bar plus k bar, c bar equal to 3i plus j. Given 3 vectors. So ఈ వెక్టర్స్ లో a plus lambda b bar అనేటువంటి ఒక వెక్టర్ c bar అనే వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందంట. ఈ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. ఈ లాంబ్డా ఈజ్ స్కేలార్ హియర్. ఓకేనా? ఈ లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. మనకి 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఏంటి? వాటి డాట్ ప్రోడక్ట్ 0 కి సమానం. అవునా? కాబట్టి
ఏమైంది ఫ్రమ్ ద కండిషన్ a bar plus lambda b bar dot c bar equal to 0 because a bar plus lambda b bar is perpendicular to c bar. ఇది వాడు ఇచ్చాడు కాబట్టి c1 ప్రోడక్ట్ 0 సమానం. అంటే a bar అంటే ఎంత 2y bar plus 2j plus 3k into plus lambda into b bar అంటే minus I bar plus 2j bar plus k bar equal dot c bar అంటే ఏమమ్మా 3i plus j bar equal to 0. సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసినాక చూడండి 2y ఏమైంది 2 minus lambda into I plus 2 plus 2 అంటే 2 plus 2 lambda into j plus 3 plus lambda into k bar dot 3i plus j equal 0. ఇదొక అర్థమైందా? కదా. ఇప్పుడు చూడండి మళ్ళా ఈ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేయండి. I అంటే ఇప్పుడు ఏమైంది 2 minus lambda into 3 I into I 1 వేసే పని లేదు ప్లస్ 2 plus 2 lambda into అక్కడ j వాల్యూ 1 2 plus 2 lambda into 1 ప్లస్ k వాల్యూ లేదు కాబట్టి 0 dd into k వాల్యూ లేదు కాబట్టి 0 అవునా ఈక్వల్ 0. దిస్ ఇస్ ద డాట్ ప్రోడక్ట్ హియర్ అవునా. అప్పుడు 2 into 3 ఎంత 6 minus 3 lambda plus 2 plus 2 lambda equal to 0. 2 lambda minus 3 lambda అంతా minus lambda plus 6 plus 2 8 equal to 0. అంటే minus lambda equal to minus 8 minus cancel therefore lambda equal to 8. This is our answer. అర్థమైందా? అలా చెప్పాలా ఇంత ఇచ్చింది. ఇక్కడ చూడండి మాడ్యులస్ magnitude of a bar into b bar plus magnitude of b bar into a bar is perpendicular to modulus of a bar dot b bar minus b bar dot a bar. ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి చూపించాలి. అదే అడిగినాడు. సరే చూడండి మల్టిప్లై చేస్తే 0 వచ్చింది అనుకోండి అప్పుడు పర్పెండిక్యులర్ గా ఉన్నట్టు. కాబట్టి a bar magnitude of a bar b bar plus magnitude of b bar into a bar into dot a bar magnitude of a bar dot b bar minus magnitude of b bar dot a bar మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయడం చూడండి a bar magnitude of a bar dot b bar into magnitude of a bar dot b bar plus into minus a bar magnitude of a bar dot b bar into b bar into a bar plus magnitude of b bar dot a bar into magnitude of a bar dot b bar minus magnitude of b bar into a bar dot magnitude of b bar dot a bar. ఇది అర్థమైనా? మల్టిప్లై చేసి అన్నిటిని ఇక్కడ చూడండి ఇది a magnitude of a bar into b bar into ఇది తర్వాత మళ్ళా ఇది into ఇది తర్వాత మళ్ళీ this one into this one తర్వాత this one into this one మొత్తం చేశాను. ఇక్కడ చూడండి a bar ఇది మల్టిప్లికేషనేగా కాబట్టి ఈ magnitude of a bar into magnitude of b bar అనేది magnitude of b bar square a bar square ఇక్కడ magnitude of b bar అయింది. ఈ magnitude of b bar into b bar square మైనస్ ఇక్కడ వచ్చింది a bar dot
a bar modulus of magnitude of a bar into magnitude of b bar into a bar into b bar plus magnitude of ikkada vadante magnitude of a bar into magnitude of b bar into a bar dot b bar minus magnitude of a bar square into magnitude of b bar square. అవునా? సో ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. మిగిలిపోయింది ఏంటి? ఇది కూడా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం మిగిలిపోయింది 0. సో ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ a బార్ స్క్వేర్ మాగ్నిట్యూడ్ ఆఫ్ b బార్ స్క్వేర్ ఉందా? ఇక్కడ మైనస్ a బార్ స్క్వేర్ b బార్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. తర్వాత మాగ్నిట్యూడ్ ఆఫ్ a బార్ ఇంటూ b బార్ a బార్ డాట్ b బార్. ఇక్కడ కూడా ఇది మాగ్నిట్యూడ్ a బార్ డాట్ b బార్ a బార్ డాట్ b రెండు ఈక్వల్ కదా. కానీ ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి ఇది క్యాన్సిల్ అది క్యాన్సిల్ ఈక్వల్ 0. So the dot product is 0, then the vectors are perpendicular to each other. Okay na? Therefore the given a bar dot b bar plus magnitude of b bar dot a bar is perpendicular to magnitude of a bar dot b bar minus b bar magnitude of b bar dot a bar. A bar magnitude of a bar square equal to 0. A bar dot a bar given అనేది a bar dot a bar equal to 0 ఇచ్చాడు. a bar dot a bar equal to magnitude of a bar square equal to 0 కదా. అంటే ఏమైంది? a equal to 0 ఏగా. సో ఇక్కడ మళ్ళీ వాడే ఇచ్చాడు a బార్ డాట్ b బార్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇది 0 అంట. a బార్ డాట్ 0 a బార్ 0 అయినప్పుడు దెన్ ఆల్సో b బార్ ఇస్ ఆల్సో 0. అదే కంక్లూజన్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది చాలు. మళ్ళీ ఒకసారి చూడండి. a బార్ డాట్ a బార్ ఈక్వల్ టు 0 వాడి ఇచ్చింది. a బార్ డాట్ a బార్ డాట్ 0 అంటే magnitude of a bar square equal to 0. కాబట్టి magnitude a equal to 0 జనరల్ a equal to 0 a నాట్ b లో 0 అయితే a 0 అయినప్పుడు b కూడా ఆటోమేటిక్ 0 అవడానికి అవకాశం ఉంది. కాబట్టి b equal to 0. ఓకే. సో given a bar b bar c bar are unit vectors given a bar dot a bar plus b bar plus c bar equal to 0, then find the value of a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar అని మనం కనుక్కోవాలి. సో యూనిట్ వెక్టర్స్ అంటే ఏంటి? ప్రతి దాని వాల్యూ 1. అవునా? సరే అది అక్కడ అవుతుంది. a bar magnitude of a bar equal to 1, magnitude of b bar equal to 1, magnitude of c bar equal to 1. ఎందుకని? given vectors are unit vectors. Given vectors are unit vectors, so magnitude of a bar and b bar and c bar equal to 1. Okay. So given a bar plus b bar plus c bar equal to 0 వాడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేస్తానంటే సరే మల్టిప్లైయింగ్ a bar on both sides. చూడండి నేనేం చేస్తానంటే a bar అనేది యూనిట్ వెక్టరే కాబట్టి ప్రాబ్లం లేదు దేంతో మల్టిప్లై చేసినా కానీ ఇంటూ a bar ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఏదో మల్టిప్లై చేస్తున్నాను ఇటు పక్క రెండు పక్కల మల్టిప్లై చేసినా a బార్ అంటే 0 అంటే 0 కదా. కాబట్టి బోత్ సైడ్స్ మనం a బార్తో మల్టిప్లై చేసాం. ఏమొచ్చామండి? a బార్ డాట్ a బార్ ప్లస్ a బార్ డాట్ b బార్ ప్లస్ a బార్ డాట్ c బార్ ఈక్వల్ టు 0. అర్థమైంది? ఇప్పుడు a బార్ డాట్ a బార్ అంటే ఏంది? magnitude of a bar square plus a bar dot b bar plus a bar dot c bar equal to 0. అర్థమైందమ్మా? ఇప్పుడు a bar square అంటే 1 ఏగా కాబట్టి దీని బదులు 1 రాయొచ్చుగా 1 ప్లస్ a bar dot b bar ఇక్కడ చూడండి దీన్ని ముందు రాశాను అనుకో ఎందుకు ముందు రాస్తే మైనస్ వచ్చింది కదా.
ముందు రాత్రి మైనస్ వచ్చింది ముందు ఇప్పుడు సి బార్ మైనస్ ఏ సి బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ 0 ఎందుకులే 1 ప్లస్ ఏ బార్ డాట్ బి బారు ప్లస్ ఏ బార్ డాట్ సి బారు ఈక్వల్ 0 ఇది 1 అనుకోండి. ఈసారి దీన్ని బి బార్తో మల్టిప్లై చేస్తా ఏమొచ్చి చెప్పండి. అదేవిధంగా సేమ్ మల్టిప్లైయింగ్ విత్ బి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ 0. దెన్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ 0. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది బి బార్ డాట్ బి బార్ మ్యాగ్నిట్యూడేగా అంటే బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ 0. అర్థమైందా? ఇప్పుడు ఈ దీని బదులు 1 రాస్తాం వేసుకో బి బార్ డాట్ సి ఏ బార్ ప్లస్ 1 ప్లస్ బి బార్ డాట్ సి బార్ దీన్ని ఈక్వల్ 0. దీని ఈక్వేషన్ 2 అనుకోండి 2 అనుకుంటున్నాం. అప్పుడు నెక్స్ట్ ఏంటి సి బార్తో మల్టిప్లై చేయండి. సి బార్తో మల్టిప్లై చేసినప్పుడు సి బార్ ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ 0. దట్ ఈస్ సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ సి బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ డాట్ ఇంటూ సి బార్ ఈక్వల్ 0. అప్పుడు ఏమైంది సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ సి బార్ డాట్ బి బార్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సి బార్ స్క్వేర్ ఈక్వల్ 0. ఇది కూడా 1 అప్పుడు ఏమొచ్చింది సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ సి బార్ డాట్ బి బార్ ప్లస్ 1 ఈక్వల్ 0. దీని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ కదా బై యాడింగ్ 3 ఈక్వేషన్స్ యాడింగ్ 1, 2, 3 మూడింటిని యాడ్ చేస్తాం. ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడ ఏముంది 1 ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ 1 ప్లస్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ప్లస్ సి బార్ డాట్ బి బార్ ప్లస్ 1 ఈక్వల్ 0. అంతేనా? అప్పుడు ఏమైంది చూడండి 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఉంటుంది ప్లస్ 2 ఇంటూ బి బార్ డాట్ సి బార్ ఉంటుంది ప్లస్ 2 ఇంటూ సి బార్ డాట్ ఏ బార్ ఉంటుంది ప్లస్ 3 ఉంటుంది ఈక్వల్ 0. అంతేనా? చూడండి 1 ప్లస్ 1 ప్లస్ 2 3 వచ్చింది. తర్వాత ఏ బార్ డాట్ బి బార్ ఉంది ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ ఉంది 2 ఏ బార్ డాట్ బి బార్. తర్వాత బి బార్ డాట్ సి బార్ 2 బార్ బి బార్ సి బార్ బి బార్ డాట్ సి బార్ 2 ఉన్నాయి. తర్వాత సి బార్ డాట్ ఏ మళ్ళీ సి బార్ డాట్ ఏ 2 ఉన్నాయి. కాబట్టి మొత్తం 2 మొత్తం వచ్చింది. అప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ రెండింటిలో ఆ 3 అని తీసుకెళ్ళి ఇక్కడ 2 కామన్ తీసానుకో ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు -3 వచ్చింది. అవునా? ఈ 2 అని పోయిననుకోండి ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు -3/2. ఇది ఆ రిక్వైర్ ఆన్సర్. Here given a bar equal to 0 and b bar equal to 0 and a bar dot b bar equal to 0. a bar equal to 0, b bar equal to 0 అయినప్పుడు ఆటోమేటిక్గా a bar dot b bar equal to 0 అనేది ప్రూవ్ చేయాలి. కానీ a bar dot 0 అయితే కంపల్సరీగా a bar equal to 0, b bar equal అవ్వాలని ఉందా లేదని కాన్వర్స్ కూడా అవునా కాదని చెప్పాలి. మళ్ళీ ఒకసారి చూడండి దీని ప్రూఫ్ ఏం చేయాలంటే మనం ఏ బార్ ఈక్వల్ 0 బి బార్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏ డాట్ బి 0 అయిందా కాదా. అదేవిధంగా ఏ బార్ డాట్ 0 అయినప్పుడు ఏ బార్ 0 బి బార్ 0 కావాలన్నా కంపల్సరీ అవ్వాలన్నా అని 2 ప్రూవ్ చేయండి అని అర్థం ఉంటుంది. సరే ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే చూడండి
given a bar equal 0, let a bar equal 0 అనుకున్నాం అనుకో, a bar equal 0, b bar equal 0 అయినప్పుడు జనరల్ గా మనకి a bar డాట్ b bar equal ఏంది magnitude of a bar into magnitude of b bar into cos theta. cos theta అంటే ఇక్కడ a bar డాట్ b bar లో a bar equal 0 తీసుకున్నాం, b bar equal 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ a bar magnitude of a bar ఏమైంది a bar 0 కాబట్టి magnitude of a bar 0 ఏగా, అదే విధంగా magnitude of b bar ఏమైంది 0 ఏగా, అంటే ఇక్కడ ఏమైంది 0 into 0 into cos theta. ఇప్పుడు ఈ మొత్తం 0 అయిపోయిందిగా, అంటే a bar equal then a bar dot b bar equal to 0. అర్థమైంది, అంటే ఎంత వచ్చింది ఇక్కడ 0 into 0 into cos theta. అప్పుడు నీకు ఇప్పుడుగా అర్థం కాదు. సో ఏమైంది 0 into 0 into 0 కాబట్టి a bar dot b bar equal to 0. ఇది ఫస్ట్ ప్రూఫ్ అవునా. లెట్ సెకండ్ ఏంటి, లెట్ ఒకవేళ కాన్వర్స్లీ a bar dot b bar equal to 0 అనుకో, అప్పుడు నీకు ఏ 0 కాదు b 0 కాదు, అవునా కాదని ప్రూవ్ చేయాలి మనం. a bar dot b bar equal to 0 అంటే ఏమైంది a bar dot b bar equal to magnitude of a bar into magnitude of b bar into cos theta. వాడు ఏమి చూడు a dot b 0 అన్నాడు, ఏమ్మా ఈ రెండు 0 అన్నాడు, ఈ రెండు 0 అంటే ఇప్పుడు ఇదేమైంది ఈ రెండు 0 కావాల్సిన ఈ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్టే 0, కానీ ఈ రెండు ప్రోడక్ట్ 0 లేదుగా, కాబట్టి ఏమైంది a డాట్ b ఈక్వల్ 0 కాబట్టి 0 ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ b ఈక్వల్ టు ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండింటి ప్రోడక్ట్ మాత్రమే 0, ఈ రెండు 0 కాదు. ఒకవేళ మల్టిప్లికేషన్ వాటి ఇది చేసుకొచ్చాక ఏమైంది ఈ రెండింటిని తీసుకొచ్చాక 0 అదిగా, అంటే ఏమైంది కాస్ థీటా ఈక్వల్ ఏమైంది 0. అప్పుడు కాస్ ఎన్ని డిగ్రీలు అయితే 0 అంటే కాస్ థీటా ఈక్వల్ టు కాస్ 90 అవునా. దేర్ఫోర్ థీటా ఈక్వల్ ఎంత వచ్చింది π/2. అంటే a డాట్ b 0 అయినంత మాత్రాన ఈ యాంగిల్ 0 అయితేని ఈ మొత్తం 0 అవుతేనే మనం a డాట్ b a 0 కావాల్సిన అవసరం లేదు, b 0 కావాల్సిన అవసరం లేదు. అది కాన్వర్స్ ప్రూఫ్ అవునా. therefore conversely a dot b equal to 0, then need not be not a equal to 0 and b equal to 0. అది అర్థమైందా?